హలో మావ, మీరైతే మాస్టర్స్ యూఎస్ఏ ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో వచ్చేసి మీకోసమే, మోస్ట్లీ స్ప్రింగ్ వాళ్ళకి. అసలు మనం అమెరికాకి అప్లై చేస్తున్నామంటే మాస్టర్స్ కోసం అసలు ఎట్లా అప్లై చేయాలి, అసలు దానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా, ఏమైనా ప్రొసీజర్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది. అండ్ ఆల్సో అది వచ్చేసి మనకి ఏం పెద్ద కష్టమైన స్టెప్ అయితే కాదు, మనమే ఓన్గా తీసుకోవచ్చు. మీరు కన్సల్టెన్సీస్ ద్వారా ఇచ్చారంటే మీకైతే మంచిగా పైసలు లాగుతారు. రీసెంట్గానే విన్నా, ఎవరు ఎక్కడ అబ్బాది ఏదో కంపెనీ పేరు చెప్పారు, చెప్పకూడదేమో తెలియదు. 70K అడిగారంట, వీడు కట్టడానికి రెడీ అయ్యారు. 70K ఓన్లీ ఫర్ కన్సల్టెన్సీ బ్రో. ఆ 70Kతో మనం ఎంత వేసుకోవచ్చు తెలుసా? సో అందుకే ఈ వీడియో అయితే మీకోసమే. ఎవరైతే యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నారో ఇట్లా ఫ్రీగా అప్లై చేసుకోండి. సో మీకైతే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే స్ప్రింగ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు కనుక నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ అయితే మెన్షన్ చేశాను. సో కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు నేను చూపించేది ఒక్కటి మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇది వచ్చేసి ఏం ప్రమోషనల్ క్లిప్ కాదు, ఏం కాదు. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఇది ప్రీవియస్ స్టెప్స్ ఫాలో ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చిన మీ గ్రాడ్యుయేషన్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అనదర్ అయితే అనదర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ గ్రాడ్యుయేట్ మేజర్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఏ ఫీల్డ్కి వస్తారు మీరు, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేదంటే ఫార్మసీ అయితే ఫార్మసీ. సో మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనం వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసాము. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ టైం అయితే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనమైతే మన అప్లికేషన్ని కొత్తగా రిజిస్టర్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ స్టార్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేస్తుంది. సో ఏ క్వశ్చన్స్ మీ ఆన్సర్స్ ఫిల్ చేయండి. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదైతే నో అయితే నో పెట్టండి. మనం వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ ఏ క్యాంపస్ అప్లై చేస్తున్నాము, మనము యూఎస్ ఆల్రెడీ మన ఎడ్యుకేషన్ ఎన్రోల్ అయ్యి మళ్ళీ ఇక్కడ మార్చుకుంటున్నామా, యూనివర్సిటీకి చేంజ్ చేసుకుంటున్నామా లేదా అని చెప్పేసి కింద ఉన్న కంటిన్యూ బటన్ కొట్టేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మన పర్సనల్ బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా మన పర్సనల్ డీటెయిల్స్, మనకి ఏం డీటెయిల్స్ ఉంటే అన్నీ అడుగుతారన్నమాట. పాస్పోర్ట్ కానివ్వండి, లేదంటే ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ రిలీజియన్ ఇవ్వండి. అండ్ ఆల్సో మీ సిటిజన్షిప్, లైక్ మనం యూఎస్లో ఉండేటోళ్ళమ్మా లేదంటే అవుట్ సైడ్ యూఎస్ మనం ఉన్నామా, సో కరెక్ట్గా ఇవ్వండి. ఆ తర్వాత మనం యూరోపియన్ కంట్రీకి ఎలిజిబుల్ అవుతామా, మనం ఏషియన్ కంట్రీనా, మొత్తం క్లారిటీగా కనుక్కొని రీసెర్చ్ చేసి మొత్తం ఆన్సర్ పెట్టండి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ హిస్పానిక్ ఆర్ లాటిన్ ఉంటారు కదా, మోస్ట్లీ మన ఇండియన్స్ అయితే నో పెడతారు దానికి, ఎవరైనా ఉంటే నాకు తెలియదు. అండ్ ఆల్సో మనం ఏషియన్ కిందకి వస్తాము. ఆ తర్వాత మీ అడ్రస్ బిల్లింగ్ అయితే ఇవ్వండి అండ్ పర్మనెంట్ కూడా సేమ్ పెట్టండి. అండ్ ఆల్సో మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే మీరు రేపొద్దున అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ ఆ మెయిల్ ఐడికి వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా 10 నెంబర్స్ ఉన్నాయో లేదో చూసుకొని కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కంటిన్యూ అయితే కొట్టండి. ఆ తర్వాత వచ్చేసి మనకి మన ప్రోగ్రామ్ సెలెక్షన్, సో మనం ఏ మేజర్ తీసుకుంటున్నామో ఆ మేజర్ని మీరు కరెక్ట్గా పెట్టండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే మనకి కంప్యూటర్ సైన్స్ పెడతారు కాబట్టి అదే చూపిస్తున్నాను నేను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు టర్మ్ సెలెక్షన్, అంటే మీరు ఫాల్కి అయితే ఫాల్కి, సమ్మర్ అయితే సమ్మర్, స్ప్రింగ్ అయితే స్ప్రింగ్. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తాను కాబట్టి సమ్మర్ సెలెక్ట్ చేశాను. అండ్ ఆల్సో అదొక్కటే ఉన్న ఆప్షన్ మనకి. అండ్ ఆల్సో ఇక్కడ సెకండ్ చాయిస్ ప్రోగ్రామ్, ఇది వచ్చేసి ఎవరు సెలెక్ట్ చేసుకోరు. అంటే ఫస్ట్ మీకు ఏమైనా మేజర్ లైక్ ఫస్ట్ వన్ రాకపోతే ఇది సెకండ్ చాయిస్ ప్రోగ్రామ్ సెలెక్షన్ అనమాట. ఫస్ట్ ఇది రాకపోతే ఇదన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఆ తర్వాత మీ అకాడమిక్ హిస్టరీ, మీరు ఎక్కడైతే మీరు బీటెక్ చదివి ఉంటారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రజెంట్ చేయండి. అక్కడ పైన సిఈబి అని ఉంది కదా, అది వచ్చేసి మనమైతే యూఎస్ కంట్రీలో చదవలే కాబట్టి మీరు ఇన్స్టిట్యూషన్ కొట్టినట్టయితే లాస్ట్లో మీకు ఒకటి అవుట్ సైడ్ యూఎస్ చదివినట్టు ఒకటి ఉంటుందన్నమాట. అది కొట్టారంటే ఆ సిఈబి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రికమెండేషన్ ఇన్ఫర్మేషన్, ఎల్వార్స్, మన ప్రొఫెసర్స్ దగ్గర నుంచి మనం ఎల్వార్స్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంది, సో వాళ్ళ ఆర్గనైజేషన్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అవన్నీ మనం సబ్మిట్ చేస్తే సెట్. కమింగ్ టు ద టెస్ట్ స్కోర్స్, ఇక్కడ వచ్చేసి మనకి జిఆర్ అయితే జిఆర్ఈ, ఐఎల్స్ అయితే ఐఎల్స్, టోఫెల్ అయితే టోఫెల్, అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మెటీరియల్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో కింద వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ మీద ఇవ్వండి. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ని బాగా డిజైన్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే మనకి జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తారో వాళ్ళకైతే ఈ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే క్లిక్ చేయండి, మీకైతే రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో అవన్నీ మీరు ఫిల్ చేయండి. ఆ డీటెయిల్స్ అవి మీరు ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్. సో మీకు లాస్ట్ ఈ ప్రైవసీ పాలసీ అంతా చదివిన తర్వాత మీ ఫుల్గా లీగల్గా సిగ్నేచర్ చేయండి. అండ్ లాస్ట్లో రివ్యూ ఉంటుంది,
మొత్తం ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అయితే కొట్టేయండి. ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ చెప్పిన డాక్యుమెంట్స్ మీ పక్కన పెట్టుకుంటే మీకైతే అప్లికేషన్ అయితే ఖతం. సో ఇలా చేస్తే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. చూసారుగా ఎంత సింపుల్ గా ఉంది ప్రొసీజర్ అయితే. సో మీరు కనుక ఇది ఫిల్ చేశారంటే మాక్సిమం ఒక 10 to 15 minutes లో అయిపోతుంది. కాస్త మెల్లగా నిదానంగా ఓకే అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం, డబల్ టైం చెక్ చేసుకుందాం, క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందాం అంటే ఒక 30 minutes పట్టచ్చు. అంతకుమించి ఏం టైం పట్టదు మీకు. అండ్ ఆల్సో నేను వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్లో అసలు అప్లై చేయాలంటే మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. అది ఇక్కడ పైన ఐ బటన్ వదిలేస్తాను. అండ్ ఆల్సో చెక్ దట్ వీడియో. సో మీకైతే ఆ డాక్యుమెంట్స్ కనుక మీరు పక్కన పెట్టుకున్నారంటే మీకైతే మీ ప్రొసీజర్ అయితే సింపుల్ గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. అంతే మరి. హాయ్.